హలో ఎవ్రీవన్. ఈరోజు మనం కరుణ్ నాయర్ గురించి మాట్లాడుకుందాం. భారత తరపున టెస్ట్ క్రికెట్ ఆడినప్పటి నుండి జట్టుకు దూరంగా ఉన్న కరుణ్ నాయర్ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శనతో సంచలనం సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం 33 ఏళ్ల కరుణ్ నాయర్ విజయ్ హజారే ట్రోఫీలో ఒక పరీక్షిత ఆటగాడిగా కనిపిస్తున్నాడు. విదర్భ కెప్టెన్ గా తన కెరీర్ లో అత్యధిక పరుగులు సాధిస్తున్నాడు. ఇప్పటి వరకు 2 వరుస సెంచరీలు కొట్టిన కరుణ్ నాయర్ జనవరి 3న ఉత్తరప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో హ్యాట్రిక్ సెంచరీ సాధించాడు. ఈ హ్యాట్రిక్ సెంచరీలతో కరుణ్ నాయర్ ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు. 542 పరుగులు చేసిన కరుణ్ నాయర్ లిస్ట్ ఏ క్రికెట్ లో నాటౌట్ గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు 527 పరుగులు చేసిన జేమ్స్ ప్లాంక్నర్ పేరిట ఉండేది. ఇప్పుడు కరుణ్ నాయర్ ఈ రికార్డును కొత్తగా తిరగరాశాడు. కరుణ్ నాయర్ ఇప్పటి వరకు 4 మ్యాచ్ల్లో నాటౌట్ గా నిలబడ్డాడు. ఆయన చేసిన కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్లు ఇవి: జమ్మూ కాశ్మీర్ పై 112 పరుగులు, ఛత్తీస్గఢ్ పై 44 పరుగులు, చండీగఢ్ పై 163 పరుగులు, తమిళనాడు పై 111 పరుగులు చేశాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్లతో విదర్భ జట్టు ఇప్పుడు ఆడిన 5 మ్యాచ్ల్లో కూడా విజయం సాధించింది. 2016లో ఇండియన్ టెస్ట్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ కొట్టి దేశవాళీ క్రికెట్ లో తన పేరును లిఖించుకున్నాడు కరుణ్ నాయర్. ఐపీఎల్ లో 2 సీజన్లుగా అన్సోల్ ప్లేయర్ గా మిగిలిపోయిన కరుణ్ నాయర్ ప్రస్తుతం ముగిసిన ఐపీఎల్ 2025 వేలంలో 50 లక్షల రూపాయలకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరాడు. ఈ ఇన్నింగ్స్ తో కరుణ్ నాయర్ మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. క్రికెట్ లో మళ్లీ తన స్థానాన్ని సంపాదించడానికి కరుణ్ నాయర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. టెస్ట్ క్రికెట్ లో కూడా అతడు తిరిగి ఒక అవకాశాన్ని పొందగలడని ఆశించవచ్చు. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? కరుణ్ నాయర్ యొక్క ఈ అద్భుతమైన ప్రదర్శనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో చెప్పండి.